హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న అవగాహన కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మేము జర్నీ చేసి వస్తూ ఉండగా మాకు తెలిసిన ఫ్యాక్టరీ మా ఊరి దగ్గరలో ఒకటి ఉంది. దానిలో ఏంటంటే కరెంట్ వల్ల చిన్న షార్ట్ సర్క్యులేట్ అవ్వడం జరిగిందండి. సో ఏంటంటే మేము అక్కడ ఆగిన తర్వాత అప్పటికి మంటలు అనేవి రేగడం జరిగింది. సో ఈలోపు అక్కడున్న వెహికల్స్ కానీ ఇంకా మిగతా ఉన్న విలువైన వస్తువులున్న పక్కకు తీసేసడం జరిగింది. ఈలోపు ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగిందండి. అక్కడ మండల్ లెవెల్లో ఉన్న ఏఈ డిఈ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఫైర్ ఇంజన్కి కూడా మేము కాల్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేస్తున్నామంటే ఈ వీడియో ముఖ్యంగా ఇలాంటి చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో చాలామంది చేస్తూ ఉంటారండి. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంకా వాళ్ళకన్నా తక్కువగా ఉన్న పీపుల్స్ కానీ వాళ్ళకి ఏంటంటే తెలీదు ఎట్లా ఉండాలి ఏంటి అనేది. ఇలా నష్టం జరిగినప్పుడు వాళ్ళు నష్టపరిహారం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో మన ప్రాణాలని మనమే కాపాడుకోవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదండి. సో అట్లానే మన ఇంట్లో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఎక్కువగా పెట్రోల్ స్కూటీస్ కన్నా ఎలక్ట్రానిక్ స్కూటీస్ ఎక్కువైపోయినాయి. చాలా వీడియోస్లో చాలా దగ్గర చూస్తున్నాం మనం సోషల్ మీడియాలో కానీ. అవేంటంటే పెడుతూ ఉండగా దానంతట అవే తగలబడిపోతున్నాయి. సో ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఇంకా కేర్ఫుల్గా ఉండాలని మేము చెప్తున్నామండి. ఇంట్లో కూడా గ్యాస్ స్టవ్ మీద ఏదైనా కుక్కర్ పెట్టేసి కానీ ఏమన్నా వంట పదార్థం పెట్టేసి మనం ఏంటంటే ఫోన్స్లో కానీ టీవీస్లో కానీ ఉంటాం. అవేంటంటే పేలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన విషయమే అది. అలానే ముఖ్యంగా అండి, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ ఛార్జర్స్ తీయకపోవడం కానీ, అట్లా ఓవర్ నైట్ మొబైల్స్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడం కానీ, లేకపోతే ఛార్జింగ్ పెట్టి ఫోన్స్ మాట్లాడడం కానీ ఇట్లాంటివి దయచేసి చేయకండి. ఇది పెద్ద ప్రమాదం కాబట్టి ఓకే, అందరికీ తెలిసింది. ఇంట్లో ఉండేది ఓన్లీ మహిళలే ఉంటారండి. మ్యాక్సిమం పిల్లలు కానీ వాళ్ళ హస్బెండ్స్ కానీ వెళ్ళిపోతారు. సో కేర్ఫుల్గా ఉండండి. వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ అండ్ లైక్.